ఫ్రెండ్స్ ఇవాళ మనం డౌన్ సైజ్ ఇదేం కాన్సెప్ట్ అనిపిస్తుంది, కొంతమంది చూసుండొచ్చు, అయినా బాగుంటది. మూవీ స్టార్ట్ అవగానే మనకి ఇది ఎక్స్పెరిమెంట్ చూపిస్తారు. సైంటిస్ట్ ఇంకా ఎక్స్పెరిమెంట్ అనగానే మనకు తెలిసిందే కదా ఎలకల వల్ల మనకినే జబ్బులు వస్తాయో తెలియదు కానీ మన వల్ల ఎలకలకు వచ్చిన జబ్బులు మాత్రం ఈ భూమి మీద ఎవడికి వచ్చుండవు. ఏదో ఒక రోజు ఎలకలు పెట్టే శాపానికే పోతాం. ఈ సైంటిస్ట్ ఎన్నో ఏళ్ల నుంచి ఎలకల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు చూపిస్తాడు. ఏదో ఇంజెక్షన్ అతను చేసుకుంది ఈ ఎలకకేసి డబ్బాలో పడేస్తాడు. డబ్బాలో పెట్టి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయగానే అసలు వాయమ్మో వాయ్ నాయన అని చెప్పి లగెత్తుకుంటూ సీనియర్ డాక్టర్ వాళ్ళ సైంటిస్ట్ దగ్గరికి కో సైంటిస్ట్ దగ్గర పోతాడు. నువ్వు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేదాకా జుట్టు పెంచుకుని అన్నావు కదా, పెంచు కదా, సక్సెస్ అయిపోయింది ఎక్స్పెరిమెంట్ అని గోల్ చేస్తాడు. కట్ చేస్తే 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్లకి సైంటిస్టులు మొత్తం మీడియా వాళ్ళని కాన్ఫరెన్స్ అని పెట్టి పెద్దది పెట్టి జనాల్ని వాళ్ళని వీళ్ళందరినీ పిలుస్తారు. ఇప్పుడు డాక్టర్ ఆండర్స్ వచ్చి 5 ఏళ్ళైనా ఇంకా జుట్టు పెంచలేదు, ఒక అది వేరే విషయం. మామూలుగా ఇంతమంది జనాలు పిలిచినప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడు, పీపీటీ ప్రెజెంటేషన్ వేస్తాడు. ఇతను ఇదే వేస్తాడు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇతను ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అదంతా ఇప్పటికే మనం స్కూల్లో చాలా మంది మనమే ఇచ్చి ఉంటాం. టాపిక్ ఏంటంటే భూమి మీద జనాలు బాగా ఎక్కువ అయిపోయాయండి. పుట్టిన వాళ్ళందరికీ తిండి పెట్టలాగా చచ్చిపోతున్నాం మేము. సైంటిస్టులు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎలకల మీద కోతుల మీద పడి ఎక్స్పెరిమెంట్లు తెగ చేస్తున్నారని చెప్పి మా మీద పడి తెగ ఎడుతున్నారు మీరు. కానీ మేము ఏం చేయాలండి? ఇప్పుడు భూమి మీద మనుషులందరూ కుప్పలు పుడతానే ఉన్నారు. ఇంకేం చేయాలి మేము? మీ అందరికి ఫుడ్ కావాలి, కొంచెం ప్లేస్ లో ఎక్కువ పండేలా కావాలి, అందరికి పళ్ళు కావాలి, అవి కుళ్ళిపోకూడదు, లోపల ఇత్తనాలు కూడా ఉండకూడదు. ఫుడ్ సరిపోవట్లేదు కదా అని చెప్పి నానా సంఘాలు నాకు ఏదో 2 కెమికల్స్ వాడి ఏదో కొంచెం ఎక్కువ పండించడానికి అప్పుడప్పుడు చేస్తుంటాం. మీకోసం కదా అంతా చేస్తుంది. ఇప్పుడు అంతా ఒక న్యాచురలే కావాలి, మళ్ళీ ఇంకో గోళ మళ్ళీ మీరు మేమేం చేస్తాం మీకోసం, అది మీకు అర్థం కాదు. ఒక పక్కన పొల్యూషన్, ఒక పక్క రేట్లు ఎక్కువైపోతున్నాయి, ఇంకో పక్క మంచి గట్లు కరిగిపోతున్నాయి. సీరియస్ గా చెప్పాలంటే అసలు మీకు విషయం తెలుసా? అంటే ఇతను చెప్తాడు, నేను అదే చెప్తున్నా. ఏంటంటే భూమి లోపల నుంచి ఆయిల్ తీస్తా ఉన్నాం కదా, ఏదాకు వచ్చి ఆడాయిడ అనుకుంటా తెగ ఆయిల్ లాగుతున్నాం. భూమిలో ఉన్నది మొత్తం లిటరల్లీ ఆయిల్ లేకపోతే మనకందరికి తెలిసిందే భూమి అడ్డంగా ఆగిపోయింది. మనం తెగడం కాదు, భూమి కూడా తెగడం ఆగిపోయిద్దాం. అది లేకపోతే మనం ఆగిపోతాం, ఇంకే పని ఉండదు మనకి, అంత డిపెండ్ అయిపోయాం. అండ్ ఇంకో పక్క చూస్తే ఏంది, ప్రజెంట్ భూమి మీద ఎంత ఆయిల్ మిగిలిందో తెలుసు. ఇంకా మనం ఇప్పుడు వాడుతున్న లెవెల్లోనే వాడుకుంటా పోయాం అనుకోండి, గట్టికి ఒక 50 నుంచి 55 ఏళ్ళు, నేను 550 సంవత్సరాలు అన్నట్లా, ఒక 50-55 ఏళ్లలో మొత్తం ఆయిల్ భూమి లోపల మనకు కనిపించిన ఆయిల్ మొత్తం మాయమైపోద్ది, మొత్తం వాడేస్తాం. అంతే మంది ఉంది, దాంతో చొక్క కూడా ఉండదు, మొత్తం తీసేస్తాం. అండ్ లిటరల్లీ ఇప్పుడు మనం వాడుతున్న ఆయిల్ ఫామ్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు టైం పట్టింది. తిప్పి కొడితే 70-80 సంవత్సరాల్లో కాజైపోతున్నాం మొత్తం. అంత ఆకలి మీద ఉన్నాం మనం. ఓకే, ఇంకా సినిమాల్లోకి వస్తే మన సైంటిస్ట్ చెప్తా ఉంటాడు, ఈ దరిద్రాన్ని తట్టుకోవడం ఎలాగో మన వల్ల కాదు కాబట్టి మేము కొత్త ప్లాన్ వేసామని చెప్పి ఎదురుగా డబ్బా ఉంటది, ఆ డబ్బా ఓపెన్ చేస్తాడు. ఆ డబ్బా లోపల సైంటిస్ట్ అంకుల్ ఈ ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు. బొమ్మ కాదు, నిజంగానే మనిషి అంట. మనిషిని వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ తో 5 ఇంచుల దాకా తగ్గించేశారంట. అయితే ఒక్క మీదే కాదు, చాలా మంది సైంటిస్టులు, ఇతనితో పాటు ఉండే సైంటిస్టులు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద చేశారంట. అంటే బలవంతం చేసేదేం లేదు, స్వతహాగా వాళ్ళే వచ్చి చేయించుకున్నారు. ఈ సైంటిస్ట్ వాళ్ళ వైఫ్ పిల్లల మీద కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని కూడా బుడబుడకు చేసేసాడంట. చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ ఎక్స్పెరిమెంట్ లో అసలు ఎటువంటి నొప్పి ఉండదు మీకు. ఒక అట్ట పోయి రూమ్ లో పడుకోబెడతాం, మీరు లెగిచేటప్పుడు గిట్ట అయిపోయి ఉంటుంది. అలా ఒక చిన్న ట్రాలీ తెచ్చి చూపిస్తాడు. చూస్తే ఆడ అంటే అందు లోపల వాళ్ళ వైఫ్ పిల్లలు మిగతా సైంటిస్టులు వీళ్ళు అంతా ఉంటారు. మొత్తం బుట్టబుడక అయిపోయి ఈ బొడ్డను కూడా బుట్టకు చేసేసినట్టున్నది. సైంటిస్ట్ చెప్తాడు, నేను ఏదో ఆస్కార్ అవార్డు కోసం ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదు, ఒక అసిస్టెంట్ ఆ చెత్త కుప్ప తెచ్చుకోదని చెప్పి అలా ఒక చెత్త కుప్ప కవర్ తెచ్చి చూపిస్తారు. అయితే ఏంటది, లాస్ట్ 5 ఏళ్లలో, అంటే 5 ఏళ్ల క్రితం వీళ్ళందరూ బొడ్డోలుగా చేసేసారు. లాస్ట్ 5 ఏళ్లలో ఇప్పుడు వచ్చిన బొడ్డోళ్ళు ఉన్నదా, వాళ్ళందరూ పోగేసిన చెత్త, అంటే అంత చెత్త వాళ్ళు క్రియేట్ చేశారు. అయితే అంతమంది 5 సంవత్సరాల పాటు వేస్ట్ చేస్తా ఉంటే పెద్ద కుప్పలు ఫామ్ అయ్యి ఉండాలి. బట్ ఇప్పుడు చూడండి 5 ఏళ్ళకి ఎంత తక్కువ కుప్ప. యాక్చువల్లీ చెప్పాలంటే మన మనుషులందరూ కలిసి చేస్తున్న పెద్ద చెత్తే ఈ చెత్త క్రియేట్ చేయడమే. భూమి అంతా నాశనం అయిపోతుంది ఈ చెత్త వల్లే. భూమికి బొక్కైనా పడిపోద్ది ఈ చెత్త వల్ల. ఒక రోజు మనం అందరం బుడ్డగా అయిపోతే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక బ్రెడ్ మొక్క, ఆ బ్రెడ్ మొక్క మొత్తం ఈ జనాలందరూ కలిసి 2 రోజులు పాటు తినొచ్చు. ఎక్కువ తినంటే ఒక రోజు అంతా కూడా తినొచ్చు. ఇప్పుడు చెప్పిన 50 సంవత్సరాల ఆయుధ కాస్త 5 లక్షల సంవత్సరాల పాటు వస్తుందేమో. అది పోయింది కదా. నిజంగా అయితే కాన్సెప్ట్ భలే ఉంటది. ఇప్పుడు సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తాడు, ఈ ఉద్యమంలో మీరంతా వచ్చి పాల్గొండి, అందరం బొడ్డోలు అయిపోదాం. మీ అందరితో డబ్బులు ఉన్నాయి కదా, పిల్లి పిత్తు డబ్బులైనా పర్లేదు, ఈ పిల్లి పిత్తు డబ్బులతో హ్యాపీగా బతకొచ్చు. ఇట్లా అయితే మీకు 10 రూపాయలకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? హ్యాపీగా బతకొచ్చు 10 రూపాయలతో. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఇదే చూస్తూ ఉంటారు. ఇండియాలో కూడా చూస్తున్నారంట. సగం మంది ఇంతకంటే అద్భుతం ఏం లేదని, ఇంకో సగం మంది అంటే ఇంతకంటే దరిద్రం ఏం లేదని, అంటే ఏదైనా ఆయన ఈ సైంటిస్ట్ వదిలేస్తే ఏదన్నా చేసేస్తాం, ఏది పడితే చేసేస్తున్నారని ఇలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడే అప్పుడే మధ్యలో మన హీరోని చూస్తాం, ఒడిస్సీ. ఓకే, ఇతను ఇక్కడ ఈడినేమో పాలు, మన పాలు ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ అంట. వాళ్ళ మమ్మీ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. ఉంటే ఒక 2 రోజులకు వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. అంత జాగ్రత్తగా చూసుకున్నాడేమో నా తెలదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక మాంసపు కొట్లో పనిచేస్తున్నాడు. ఓకే, మాంసపు కొట్టు అంటే మన దగ్గర ఉన్నట్టు బుట్టబడ్డావు కదా, అక్కడ పెద్ద ఫ్యాక్టరీలో ఉంటాయి. వీళ్ళు 24 గంటలు ఇదే తింటారు, డైలీ 3 పూట్ల. సో వీళ్ళకి కొంచెం ఎక్కువ పట్టిద్దిలేండి. అదే దీంతో పాటు అక్కడ ఉన్న జనాలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏం హెల్ప్ అంటే మనోడు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఎంతో ఆశపడ్డాడు. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు మనోడికి ఒక
ఒక విషయం తెలిసింది. అదేంటంటే డాక్టర్ అవ్వాలంటే పొద్దున్న కూడా లేచి చదవాలంట. అది మన వల్ల కాదంట. అందుకే ఆపేసాడు, ఇంకా నా వల్ల కాదా బాబు నేను చదవలేనని చెప్పి. బాగా పెద్దోడైన తర్వాత ఎంతకన్నా సగం దాకా చదువుకున్నాడు. సో నేను ఎంబీబీఎస్ సగం చదివాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉందని అందరికి హెల్ప్ చేస్తా ఉంటాడు. మనోడు అందరికి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అంటే వీడికి. పాలుగాడు వైఫ్ నేమ్ ఆండ్రాయిడ్. వీళ్ళిద్దరు మంచి కపులు. ఒకరంటే ఒక బాగా ఇష్టం. ఇద్దరు కలిసి ఒక పెద్ద ఇల్లు కొంటారు. కొనుక్కుంటారు. ఆ ఇల్లు మాత్రం బాగా పెద్దది కదా, అందుకే ఎక్కువ రేట్ ఉంటది. అయితే ఇప్పుడు అంత ఇల్లు కొనడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం పెట్టేసి రూపాయి పిల్ల కూడా ఖర్చు పెట్టేసి లోన్లు పెట్టేసి అన్ని చేసేసి ఆ ఇల్లు కొంటది. ఆ ఇల్లు కొన్నా పాపం బాధపడతా ఉంటది. అంటే ఒక మిడిల్ క్లాస్ మనిషిలో బతకడం ఎంత కష్టమైన పని. అట కాదు, అది మిడిల్ క్లాస్ ఇల్లు అంట. ఏ సైడ్ నుంచి ఉంటుంది అది మిడిల్ క్లాస్ ఇల్లు లాగా? అంతా కష్టపడి ఇంత పెద్ద ఇల్లు కొనుక్కొని అసలు ఇద్దరు మాత్రం ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తారు అంటే ఎంత లావున ఉన్నా సరే అంత పెద్ద ఇంట్లో ఏం చేస్తారు? ఇద్దరు పిల్లలు కూడా లేదు మళ్ళీ వీళ్ళకి. ఇంకా హోటల్ ఏమైనా పెడతారండి? నిజంగా ఇల్లు కావాలని మంచి ఇల్లు కావాలంటే కొనుక్కోవచ్చు. డబ్బులన్నీ ఆగదీసేసి ఇంత పెద్ద ఇల్లు కొని ఏం చేస్తారు? డిస్కషన్ పెడుతుంటారు మళ్ళీ. అయ్యా నాయనో మిడిల్ క్లాస్ జీవితం బతకలేకపోతున్నానే అని చెప్పి. అయితే నెక్స్ట్ రోజు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి ఎక్కడికో పోతారు. పార్టీకి వెళ్ళాక అక్కడ స్పెషల్ అట్రాక్షన్ కింద ఈ బొడ్డోళ్ళు వస్తారు. ఈ బొడ్డోళ్ళు అంటే డేవ్ వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళు వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇస్తా ఉంటారు. నేను చెప్పేది జాగ్రత్తగానండి. ఆ రోజు మా సైంటిస్ట్ హెడ్ వచ్చి తెగ వాగాడు మైక్ ముందు. స్టార్టింగ్ నాకు అర్థమైంది. గ్లోబల్ వార్మింగ్ అన్నాడు, మొబైల్ అన్నాడు, పెట్రోల్ అన్నాడు, చెత్త అన్నాడు, చెత్త కుప్ప అన్నాడు. మీ ఎవరికి అర్థం కాదు. నాకు అర్థమైంది ఎందుకు ఇప్పుడు ఈ క్లాస్ ఎందుకు పీగుతున్నాడు అని చెప్పి. అది వర్కౌట్ అవుతుందని మాకు తెలుసు. ఏదో ఊపి ఎక్కువైపోయి మా సైంటిస్ట్ వాగాడులే. నిజం నేను మీకు చెప్తాను ఇప్పుడు. నిజం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆ కిరసనాయిలు పామాయిలు పక్కన పడేయండి. అసలు మీరు కానీ చిన్నగా అయిపోతే మీ బతుకు ఎంత దజ్జాగా ఉంటుందో మీకు తెలుసు. అసలు దజ్జా అంటే మామూలు దజ్జా కాదు. అసలు ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తారు, మీకు తొక్క కూడా సరిపోవని నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముసిముసిలు నవ్వుకుంటూ లోపల దాక్కుంటూ ఉన్నారని నాకు తెలుసు. బట్ మీకు మీరు ఇంకా కష్టపడిన డబ్బులు సరిపోవు మీకు. బట్ మేము ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులతో ఇట్లా చిన్న వాళ్ళకి అయిపోయారు అనుకోండి, అందరికి సపరేట్ గా ఒక ప్లేస్ ఉంది. పెద్ద ప్లేస్ లేండి, ఒక పెద్ద సిటీ. అది చిన్నోళ్ళ కోసం సపరేట్ గా రెడీ చేసి పెట్టుంది. చాలా మంది వెళ్తున్నారంట. అక్కడికి వచ్చారంట మీ దగ్గర ఉన్న డబ్బులతోనే పెద్ద బంగ్లా కొనొచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీ జీతం 10,000 అనుకోండి, 10,000తో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనగలరు. మా అయితే దాంతో కొనుక్కొని ఎన్ని రోజులు తింటారు? అదే 10,000తో మీరు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని జీవితాంతం తినొచ్చు. ఇంకోసారి కొనాల్సిన పని కూడా ఉండదు. మీకు అర్థం కావట్లే. అసలు అక్కడైతే బంగ్లాలు, కార్లు ఏది కావంటది. లిటరల్లీ మీ దగ్గర ఉన్న డబ్బులతో అంబానీ అయిపోవచ్చు. అక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. మనోడు తెగ ఆలోచిస్తారు, వాళ్ళ వైఫ్ కూడా తెగ ఆలోచిస్తున్నారు. ఈ మిడిల్ క్లాస్ బతుకు బతకలేకపోతున్నాం. ఆ పెద్ద బంగ్లాలో పోయినా సరే మళ్ళీ మిడిల్ క్లాస్ బతుకు బతికినట్టు ఉంటుంది. ఆ బంగ్లాలో లేచి డబ్బులు లేక ఎడుతుంటే ఏం బాగుంటది చెప్పు? ఇలా ఆలోచించి డిసైడ్ అయిపోతారు డౌన్ సైజింగే బెస్ట్. ప్రెసెంట్ ఎలాగో గబ్బు బతికే బతుకుతున్నాం. ఆ గబ్బు బతికేదో వదిలేసి మన దగ్గర ఉందంతా పెట్టేసి మంచి బతుకు బతుకుదాము. జీవితం అన్నాక ఎక్స్పెరిమెంట్ చేయాలా చేద్దాం అని చెప్పి లిజర్లాండ్ అని అక్కడేలేండి పెద్దోళ్ళని బుడ్డోలు చేసేది. అక్కడికి వెళ్తారు. ఆడికి వచ్చి జనాలంతా చాలా మంది వచ్చి ఉంటారులేండి. లెజర్లాండ్ బుడ్డోల ప్రపంచం వల్ల దాన్ని డైరెక్ట్ గా వచ్చి చూడొచ్చు, ఎవరైనా విజిట్ చేయొచ్చు. మెయిన్ గా ఇక్కడ ఉండే వాళ్ళకి అసలు ఇల్లులు ఎలా ఉంటాయి, పెద్ద ఇల్లు లోను ఎలా ఉంటాయి, అంతా ఒరిజినల్. ఏదో ప్లాస్టిక్ తో తయారు చేయలేదు, ఒరిజినల్ ఇల్లు కట్టాం మేము. చిన్నవన్నీ ఒక 5,000 పెడితే మీకు ఇల్లు వచ్చేద్దండి. లిటరల్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ 10 BHK ట్రిప్లెక్స్ విల్లా. మీ దగ్గర ఒక 5,000 జోబులోనే ఉండుంటాయి. తీసి అట్ట పెడితే ఆ ఇల్లు మీకు వచ్చేసిద్ది. మీరు హ్యాపీగా బతకొచ్చు అందులో. మీకు ఎక్స్ట్రా ప్లేసులు ఇంకా ఏమైనా షాపులు గీపులు అంటే అసలు అవి 10,000 పెట్టి ఉంటాయా? సరే మీకోసం 5,000 మీరు గట్టి గోల్ చేస్తే 2,000 కూడా ఇప్పించేస్తాను నేను. సరే 500 ఫైనల్ చేసేసుకోండి. ముందు వచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్ చూడండి. బైబాడు అక్కడ మళ్ళీ ఆయిల్ గీలు కిరోసనాలు అన్న నేను అక్కడ బతుకుతున్న లైఫ్ ఎలా ఉందో చూడండి అని చెప్పి ఆ ప్లెజర్ ల్యాండ్ లేజర్ ల్యాండ్ ఒక టూర్ వేస్తారు. అందులో ఒక అతను వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ బొడ్డోడు అయిపోయాడులేండి. బొడ్డోడు ఆ లోపల ఉన్నాడు మాట్లాడుతుంటాడు. బేసిక్ గా నేను అంతకు ముందు అయితే భూమి మీద ఎక్కడో కాలువల పక్కన కప్పలు పట్టుకుంటూ తిరిగేవాడిని. తిప్పి కొడితే 15,000 ఇచ్చేవాళ్ళు. ఎంత ట్రై చేసినా కప్పలు కూడా దొరికేవా కాదు అప్పుడప్పుడు. ఇప్పుడు చూడండి నేను అదే 15,000తో బిల్డింగ్ కొనుక్కున్నా. అక్కడ ఉంటే నేను ఏం చేసినా కొనుక్కోలేకపోయేవాడిని. బట్ అసలు అన్ని కొనేసాను. నా వైఫ్ చూడండి బస్తాలో కప్పలు వెళ్తా ఉండేది. ఇది ఈ బిల్డింగ్ లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ వైఫ్ కూడా డౌన్ సైజింగ్ అయిపోయాక మా జీవితాలు అద్భుతంగా అయిపోయి అంతకుముందు దరిద్రంగా ఉండేది. కప్పల కంపు కొట్టేది నా దగ్గర నుంచి. అందుకే ఆడ స్నానం చేస్తున్నాను. మీరు కూడా వచ్చేయండి. అసలు ఎందుకు అట్లా ఇంతసేపు ఎందుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. దాదా అని చెప్పి కాల్ చేసిద్ది. దాని తర్వాత డౌన్ సైజింగ్ కోసం అంటే చిన్న వాళ్ళ కోసం పెద్ద ప్లేస్ అయితే కట్టి పెట్టారు కదా, అంతా చూపిస్తారు, వాళ్ళు చూస్తారు. అక్కడ అంతా బుడ్డలే బంగ్లాలు మామూలుగా ఉండవు, హ్యాపీగా ఉంటది. ఇంకా వీళ్ళు డిసైడ్ అయిపోతారు ఓకే కొనేద్దామని. అక్కడికి వెళ్ళాక ఒక్కొక్క ఏజెంట్ కూర్చొని మాట్లాడుతుంటారు. ఏంది మీరు విన్నదంతా కరెక్టే అండి, ఒక 10,000 ఇస్తే ఆ బంగ్లా మీకే, అసలు వాడిని బయట దోచేసి కాబట్టి మీకు కూడా ఇచ్చేస్తాం. కానీ ఉత్త బంగ్లా కాదు కదా, ఇప్పుడు మిమ్మల్ని చిన్నగా చేసి ప్రాసెస్, కెమికల్ రేట్లు, మా హాస్పిటల్ రేట్లు, తీసుకెళ్లాలి, ట్రావెలింగ్, బస్సులు, దాని చాలా ఖర్చు అవుతుంది కదా. ఈ ప్రాసెస్ కి అయితే లక్షలు అవుతాయి. 10,000కి ఇల్లు వస్తుంది కానీ ప్రాసెస్ కి డబ్బులు అవుతాయి కదా. అసలు లక్షలు షాక్ అయిపోతాం. మీరేదో 10,000 అడుగుతారు, నేను ఫోన్ పే కొట్టేద్దాం అనుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. మీరు ఎంత లక్షలు అంటే అట్ట తేలేం కదా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి తెంగ సచ్చిన లాగా ఇప్పుడు మీరు అక్కడ
అక్కడికి వెళ్ళామనుకోండి మళ్ళీ పెద్దగా అయ్యే ఛాన్స్ ఉండదు, చిన్నోళ్ళలాగే ఉండిపోతారు లైఫ్ లాంగ్. ఇప్పుడు మీ దగ్గర ఇల్లులు కానీ ఆస్తులు కానీ ఏమన్నా ఉన్నాయి కదా, అవన్నీ ఆడ పెట్టుకుంటారు, అవి మొత్తం అమ్మేయండి, సిల్లుగా కూడా ఉంచుకోకుండా మొత్తం అమ్మేసి ఇది చేయించుకోండి. అప్పటికి మేము మొత్తమే అడగం, మొత్తం చేయించుకోక అప్పటికి మీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, అన్ని లాక్కోలేండి, ఆ డబ్బులు చాలా మిగులుతాయి కదా, ఆ డబ్బులతో జీవితాంతం హ్యాపీగా బతికినా మేము అక్కడ 2 లక్షలు చాలా ఎక్కువ ఇంకా మిగిలిపోతాయి మేము చచ్చిపోయాక కూడా. లాజిక్ వదిలేస్తున్నారు, మేమేదో కార్పొరేట్ ఆఫీసులో ప్రైవేట్ కంపెనీ వాళ్ళం మీ అందరిని పీక తినడానికి పుట్టే ఉన్నట్టు తెగ లుక్కులు ఎత్తున్నారు, అందరం చూస్తున్నా నేను గుడ్లు పీకేస్తాను ఫ్రీగా చేస్తామని మేము మిగతా డబ్బులతో మీరు హ్యాపీగా బతకొచ్చు అంటాం కదా. ఇంక ఈ మాటలు విన్నాక మన ఒడిస్సీ గడికి ఊపు వచ్చేసింది, ఈ అమ్మాయి కూడా తెగ నచ్చిద్ది, ఇంకా వీళ్ళు ఫిక్స్ అయిపోతే ఇదే చేయించుకుందామని చెప్పి కట్ చేసి నెక్స్ట్ రోజు మటన్ షాప్ పోతాడు. కొలీగ్స్ వాళ్ళు వెళ్తే అందరూ చెప్తారు నేను పోతున్నా, మళ్ళీ మీ మొహాలు చూడను, నేను వెళ్ళిపోతున్నాను అనే దానికంటే మీ మొహాలు మళ్ళీ చూడనే అనే ఆనందం ఎక్కువైపోతుంది నాకు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరిని కలుస్తాడు. బొడ్డోళ్ళు అయిపోయాక మళ్ళీ వీళ్ళు చూసే ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇల్లు అమ్మేస్తారు, వాళ్ళ రింగులు ఉంటారా ఎంగేజ్మెంట్ అది పెళ్లి రింగులు, అవి వాళ్ళ డబ్బాల్లో పెట్టుకుని దాచి పెట్టుకుంటారు. అంటే ఒంటి మీద ఏమి వేసుకొని రాకూడదు, ఏం ఉండకూడదు, అంటే బట్టలు ఉండొచ్చు, అక్కడికి వచ్చేదాకా వేసుకోవచ్చు, వచ్చాక తీసేస్తారు. ఇంకా అన్ని వదిలేసి చాలా మంది వెళ్తారు అనమాట వీళ్ళతో పాటు మనలతో పాటు. సేమ్ ప్రాసెస్ కదా వీళ్ళకి కూడా, ఇంకా పోతూ ఉంటారు. లాస్ట్ గా వెళ్ళి ఫైనల్ చెక్ అనమాట ఏంటంటే వీడియోలో రికార్డ్ చేయాలి వీళ్ళు సొంతగా వచ్చి, అంటే మా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా బలవంతం చేయలేదు, మీరు స్వతహాగా వచ్చామని ఒప్పుకోవాలి. బయట ఉన్న వాళ్ళంతా మేమేదో మిమ్మల్ని బలవంతం చేసి గోల్ చేసి కాళ్ళు చేతిలో ఏగొట్టి మరి ఒప్పించామనుకుంటున్నారు. ఒక్కసారి కెమెరాలో చూసి బలవంతం చేయలేదా స్వామి ఎవరు మమ్మల్ని మీరు చెప్పారంటే అట్ట ఇంకా మనం కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ కేసు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా మీరు వెళ్ళిపోవచ్చు, మీ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాం, ఏ బాధ లేదంటే వీళ్ళేమో ఈ ఒక్క డెసిషన్ తీసుకోవడానికి బిక్కు తెగ ఆలోచించాం డే అండ్ నైట్. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆప్షన్లు ఇవ్వమాకండి, మేము ఫిక్స్ అయిపోయాం, తొందరగా మేము చేసుకుంటాం పదండి మేము బొడ్డలు అయిపోతాం అంటారు. ఇప్పుడైతే ఆడవాళ్ళకి మగలో సపరేట్ చేస్తారంట. సో వీళ్ళిద్దరు హక్ చేసుకుని మన ఇద్దరు ఆపరేషన్ అయిపోగానే నెక్స్ట్ వేరే ప్రపంచంలో కలుద్దాంలే పద అని చెప్పి పోతారు. ఇప్పుడు మనోడిని ఎత్తకపోతారు, మొత్తం గుడి చేసేస్తారు. అంటే ఈ ఆపరేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒంటి మీద ఒక ఇంటికి కూడా ఉండకూడదంట, కళ్ళు కూడా ఓడిపీకేసారు. దానికంటే మెయిన్ పుచ్చిపోయిన పళ్ళు అస్సలు ఉండకూడదంట. అందుకే ఇప్పుడు నోట్లో ఉన్న పళ్ళని ఓడిపీకుతారు, అన్ని పుచ్చిపోయినట్టున్నాయి. ఇప్పుడైతే మంచు పళ్ళు పెడతారులేండి, ఆడ పోయాక ఎట్టకు పళ్ళని ఓడిపీకేసి బొక్కు పళ్ళు పెట్టి పంపారు. వీళ్ళని అలా తీసుకుపోయి అడ్వాన్స్డ్ మిషన్ లోపల పెడతారు. ఆ గ్లాస్ ఏదో క్లోజ్ చేసి ఇంకా గ్యాస్ పంపించేసి స్టార్ట్ చేస్తారు. అంతే కట్ చేయగానే 5 ఇంచులు బుట్టగా అయిపోతారు. అదేం దానికి చెత్త ఉడుతున్నట్టు అట్టపోతుంది, ఏమైంది? ఓకే బానే ఉన్నారులేండి. ప్రజెంట్ వాళ్ళని రికవరీ రూమ్ లో పెడతారు. ప్రతిదీ వాళ్ళ సైజుకి తగ్గట్టు చిన్నగా రెడీ చేసి పెట్టారు. ఏముంది చిన్న బుడ్డీలు కొన్నట్టు అన్ని కొనిపడేసి ఉంటారు. మనోడి పళ్ళు ఓడబీక ఫ్రెష్ మంచి పళ్ళు పెడతారు నకిలీవి. నర్సు బిస్కెట్ బ్యాడ్ తెచ్చిచ్చింది గిఫ్ట్ గా. నువ్వు అసలు సక్సెస్ఫుల్ నీ కేసులో అందరూ సక్సెస్ఫుల్ గిఫ్ట్ కింద బిస్కెట్ ఎట్టుకో అంటది. ఏంది అంత పెద్ద బిస్కెట్ తెచ్చావంటే పెద్దదేం కాదు మామూలు సైజ్ ఇది, నువ్వు చిన్నగా అయిపోయావు అందుకే పెద్దగా ఉందని చెప్పిద్ది. దీని తర్వాత మనోడు వాళ్ళ వైఫ్ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. వైఫ్ ఇంకా అలా తెగేదో చూస్తా ఉంటాడు. చాలా సేపటికి వాళ్ళ వైఫ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేశాక ఏడ నవమే అంటే నేను మన ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో ఉన్నాను అంటది. ఈడేమో మన ఊరు హాస్పిటల్ ఏంది, అప్పుడే ఆడికి వెళ్ళిపోయి హాస్పిటల్ కూడా జాయిన్ అయిపోయావా, నా ఊరు సొంత ఊరు అయిపోయింది ఆ బొడ్డోరు, నేను వచ్చేదాకా ఆగలేకపోయా ఉంటామే అంటే ఈవిడేమో అట్ట కాదుగా నాకు తెగ భయం వేసింది, నా మొహం మీద బాడీ మీద ఉన్నవని గీగి పడేస్తారు కదా, సగం గీగాని నాకు అసలు టెన్షన్ వచ్చేసింది, నా అగగుండు కూసేవు, నా సగం ఐబ్రోస్ పీకేసారు. అప్పుడు నాకు అర్థమైంది వామ్మో నా వలగా నేను రానని అని చెప్తే వాడేమో ఓసే తెక్క సచ్చిందానా నేను అన్ని చేయించుకుని నేను ఎడ్డిగాండి అనుకుంటున్నావా, నా మీద చేసావు కూడా నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ కూడా నువ్వు తొందరగా చేయించుకుని వచ్చేమే అంటే ఈవిడేమో నేను రానంటే వాడు జుత్తు మొత్తం గొరిగేస్తున్నాను నాకు భయంగా ఉంది, నేను రాసామంటది. వీడు తగ్గలేడు అంటే పెద్దోడు అవ్వలేడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఇంకా మూసుకొని ఇటే పోవాలి భయపడిపోతాడు వాళ్ళ వైఫ్ లేకుండా ఎట్టుండాలని చెప్పి. ఇదేం చెడ్డ ప్రాసెస్ కాదు, కొన్ని ఒక సంవత్సరంలో మొత్తం వచ్చేస్తాయి జుత్తు బొచ్చు అంతా వచ్చేయంటే ఈవిడేమో సరే అయితే అంతా బానే ఉంది నువ్వు హ్యాపీగా ఉండు నేను ఎవరన్నా చూసుకుంటానులే ఓకే బాయ్ అని పెట్టేసింది. వీడు సాడ్ అయిపోతాడు, అలా వాడు ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. చిన్న ప్రపంచం పెద్దదే మొత్తం బొమ్మలు తెచ్చి పెట్టేసినట్టున్నారు, రోడ్లు బళ్ళు బొట్ట వెట చేశారు. ఇప్పుడైతే ఇప్పుడు పాపం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అలా వాడు ఇంటి దగ్గర తీసుకుపోతాడు. ఇల్లు అయితే మామూలు ఇల్లు కాదు, పెద్ద బంగ్లా ఇచ్చినట్టున్నది మనోడికి. ఫెసిలిటీస్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి కానీ దాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ లేదంట. వీడి గుండు మాత్రమే మిగిలింది. కొన్ని వేలకు వాడు వంగగాలు కూడా వచ్చేసాయి. అంటే వీళ్ళు చిన్న సైజు వస్తువులు ఏమన్నా వీళ్ళు ఇక్కడ తెచ్చుకోవచ్చు, పెళ్లి వంగగాలు పంపించుకున్నారు అవే వచ్చి ఉంటాయి. ఇంకా సాడ్ అయిపోతాడు అవి చూసి. రోజులు గడుస్తా పోయేటప్పటికి చాలా ఒక సంవత్సరం దాటిపోయింది. మనోడు ఒంటరిగా ఉన్నాడు, బొచ్చు మాత్రం పెరిగిందిలేండి. పెద్దిల్లు ఉద్యోగం అన్ని మంచిగా బతుకుతా ఉన్నారు. వీడి ఫ్రెండ్ డేవ్ గడ్ అని ఒక కొత్తోడు అయ్యాడులేండి. డేవ్ గడు మాటికి వచ్చి ఇంకెన్ని వేలు ఎడుతావు నువ్వు, ఒక ఏడాది అయిపోయింది నీ పిల్లం నువ్వు వద్దుగా గుండుగా అని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మేబీ ప్లాన్ వేసిందేమో నిన్న ఇక్కడికి తోలెత్తే మంచిగా ఆవిడ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నిన్ను తరిమేద్దామని ప్లాన్ వేసిందేమో. ఒక్కగాడి నీకేం తెలియదు కదా, ఇంకా మంచి అయిందిరా, ఇంకా ఏ కొండ మంచో తోసేయలేదు నిన్ను. చుట్టుపక్కల చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంజాయ్ చేయిపోయి ఎక్స్ప్లోర్ చేయి, ఎదమోహం వేసుకుని ఉండమాకని చెప్తాడు. నెక్స్ట్ డేట్ పోతాడు కానీ వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడే పక్కింటో డుచాన్ అని కూడా వస్తాడు. డుచానోడు చాలా ఆస్తులు ఉన్నాయి
ఉన్నాయంటే వీడికి. మానవుడి కంటే నెలకి 15,000 జీతం, వీడికి నెలకి 25,000 జీతం. ఆటోమేటిక్ గా వీడి దగ్గర 10,000 నెలలు ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 10,000తో ఏదైనా కొనేయచ్చు. 24 గంటలు ఇంట్లో పార్టీలు చేసుకుంటానే ఉంటాడు. ఇప్పుడు వచ్చి పాలుగా నీకు పని చేయడానికి పని పాట లేదు, చూసుకోవడానికి పెళ్ళం కూడా లేదా, పార్టీకి వచ్చే నువ్వు ఈవినింగ్ పార్టీ అంటాడు. అలా పార్టీకి పోయేటప్పుడు పెద్ద పువ్వు గిఫ్ట్ గా తీసుకుపోతాడు. అంటే పెద్ద పువ్వు ఏం ఉందండి, చిన్న పువ్వే దీన్ని గిఫ్ట్ గా వీళ్ళకి పెద్దది. అదే మనోడు బుచ్చాన్ గడిడు ఇడు వచ్చి నీ కోసమే పార్టీ అరేంజ్ చేశాను, మొత్తం అమ్మాయిలే, మంచి అమ్మాయిని ఎత్తుకోపు అని చెప్తాడు. ఇప్పుడు పార్టీలో ఏడ చూసిన అమ్మాయిలే, రకరకాల అమ్మాయిలు, గోల గీల అంతా ఉంటాడు. వీడికి అసలు ఏం నచ్చట్లా. దాంతో తాగి 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 మొత్తం ఎక్కువైపోయి ఆడే అడ్డం పడతాడు. కట్ చేస్తే పొద్దున అయిపోయింది. పొద్దున అపార్ట్మెంట్ ఇంకా మొత్తం కంప్ అయిపోయింది కదా. సో క్లీనింగ్ చేసే వాళ్ళంతా వచ్చి అక్కడ క్లీనింగ్ చేస్తా ఉంటారు అనమాట. బుచ్చాన్ గడు వచ్చి పాలుగడితో సొల్లేస్తా ఉంటే అప్పుడే మనోడు అక్కడ క్లీనింగ్ చేయడానికి వచ్చిన స్టాఫ్ లో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆవిడనేమో నోక్లాన్ అంట. నోక్లాన్ అనే ఆవిడ ఒక జర్నలిస్ట్. ఆవిడ వియత్నాం సంబంధించిన బాగా పెద్ద జర్నలిస్ట్. ఆవిడ ఎప్పటి నుంచో మామూలుగా ప్రపంచం ఉన్నప్పుడు ఫాలో అవుతూ ఉండేవాడంట. ఏమైందంటే ఇంకా వియత్నాం మీద అమెరికా పనికి మాలోడు వాడు ఇంకా పనే ఉంది, ఆడాడు జల్లి ఉంటాడు. ఆడ కూడా వియత్నాం మీద కూడా బాంబు వేసి ఉంటున్నాడు. దానివల్ల ఒక విలేజ్ మొత్తం పాడైపోయింది. ఈ విలేజ్ లో అప్పుడు ఆవిడ ఆ టైంలో విలేజ్ లోనే ఉంది, ఇంకా చచ్చిపోయి స్టేజ్కి వచ్చేసింది. కాలు కూడా పాపం ఇరిగిపోయింది. దానివల్ల ఆవిడ డూప్లికేట్ ఒక ప్లాస్టిక్ లెగ్ అలా పెట్టుకుని ఇవిడ తిరుగుతా ఉంటది. ఈవిడ గమనించి అలా వీడు కాసేపు మాట్లాడుతాం ఆవిడ కాదని చెప్పి వెనకాలే పోతాడు. వెనకాలే పోతే ఆవిడ గమనిస్తే ఆవిడ అక్కడ ఉన్న మందులు టాబ్లెట్స్ కొట్టేస్తా ఉంటది. ఈవిడ దగ్గరకు వచ్చి ఈ విధంగా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి వేరే వాళ్ళ సామాన్లు ఇవిడ కొట్టేయడం తప్పని చెప్తే, ఈ అమ్మాయి ఇంటికి కొత్తగా నువ్వు వచ్చావేమో, మేము డైలీ వచ్చి ఇల్లు క్లీన్ చేస్తానే ఉంటాము. ఆ డుచ్చాన్ గారు ఉన్నాడు ఇంటి వాను, వాడిని అడుగు, వాడు మామూలు కాదు. వాడే చెప్పాడు పని చేసే వాళ్ళందరూ మీ ఇంట్లో అసలు ఇంట్లో మీకు ఏ సామాన్లు ఇస్తే ఆ సామాన్లు ఎత్తుకెళ్ళిపోండి, నన్ను అడగాల్సిన పని ఏం లేదు, మీరు హ్యాపీగా ఎత్తుకెళ్ళిపోండి, అలా క్లీన్ చేస్తా ఉన్నాడు చాలు అని ఆఫర్ ఇచ్చాడు. దానివల్ల వీళ్ళు ఇంకా ఎప్పుడు వచ్చినా సరే నచ్చిన సామాన్లు అలా ఎత్తపోతా ఉంటారంట. ఈ డుచ్చాన్ గారి గురించి ఓకే, ఆ డుచ్చాన్ గారికి ఆ మాత్రం బల్బు ఖచ్చితంగా ఉండి వాడు ఆ మాట అనే ఉంటాడు. కానీ మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను, మీరు వియత్నాం సంబంధించిన జర్నలిస్టే కదా, నేను చెప్పండి అంటే అవును. నువ్వు మరి ఎంత షాక్ అయ్యి యథమోహం పెట్టాల్సిన పనేం లేదు, మీ అమెరికా వాళ్ళే కదా మా మీద బాంబు వేసింది, ఏదో పెద్ద ఏం తెలియని వాళ్ళకి యాక్టింగ్ చేస్తుంటారు, మళ్ళీ ఎవరిని కలిగినా మీరు చేసిన ఏదో పని వల్ల మా విలేజ్ పోయింది, నా కాల్ కూడా పోయిందంటే ఇంకా అమ్మాయి అలా వెళ్ళిపోతా ఉంటే అప్పుడే మొన్నడు అమ్మాయి కాల్ చేసి యాక్చువల్లీ మేడం చెప్పాలంటే నేను MBBS కంప్లీట్ చేద్దాం అనుకుని సగం లాపేశాను, చదువు అవ్వలేదు నాకు, బట్ ఆల్మోస్ట్ చదువుకోవడానికి పోయాను కాబట్టి నన్ను డాక్టర్ గా కన్సిడర్ చేయొచ్చు, మీరు నాకున్న మెడికల్ నాలెడ్జ్ తో చెప్తున్నాను, మీ కాల్ సరిగ్గా ఫిట్ అవ్వలేదు, కూర్చుంటే ఫిట్ చేస్తా అని చెప్తాడు. అట్టే కూర్చొని అలా నీట్ గా సెట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆవిడ ఓకే నువ్వు చాలా మంచోడివి, ఇంత మంచి డాక్టర్ ఉన్నావు, అసలు నువ్వు నాతో పాటు వస్తే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ వెళ్తూ బాగాలేదు, నువ్వు చూడొచ్చు కదా అని అనగానే మనోడు ఈ జీవితంలో ఇక్కడ నేను సాధించడానికి ఏం లేదు, పదాం అంటాడు. అయితే ఇంకా అలా వెళ్తాడు. వీడు ఎప్పుడు ఇటే ఉన్నాడు కానీ ఇంకో పక్క ఇక్కడ ఉంటదని తెలియదు వీడికి. బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు బస్సు చుట్టూ అంటే ఆ చుట్టుపక్కల మొత్తం గోడ ఉంటది, గోడ దాటి అలా అవతల పోతాడు. అవతల పోగానే షాక్ అయిపోతాడు. ఆ గోడ వెనకాల స్లమ్ ఉంది. ఈ గోడకి ఇటు సైడ్ బస్సులో పెద్ద పెద్ద ఇల్లు మొత్తం ఇల్లే, కానీ గోడ కటు సైడ్ లిటరల్లీ స్లమ్ ఉంది. మనోడు షాక్, అసలు ఏదో స్వామి ఈడ కూడా స్లమ్ ఏంటి, ఇక్కడ కూడా ఇట్టు ఉంటదా, ఈడ అయిపోయిందట అని చెప్పి అనుకుంటాడు. సమ్ములో ఉన్నా సరే అక్కడ డబ్బులు సంపాదిస్తాయి, ఆ డబ్బులు కూడా ఇక్కడ చాలా ఎక్కువ కదా, ఆ డబ్బులుతో హ్యాపీగా ఏడైనా ఉండొచ్చు కదా. వీళ్ళైతే ఇక్కడ షిప్పింగ్ అంటే అదే చిన్న చిన్న డబ్బాలు అట్ట మొక్కలు ఇనపవి అవి ఉంటాయి కదా, దాన్ని ఆడ పడేసుకుని అందులో బిల్డింగ్ లో బ్లాకులుగా చేసుకుని ఆడే బతుకుతా ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొని వెళ్ళి ఈవిడికే బాగాలేదు, ఈవిడిగా నువ్వు బాగు చేయాల్సింది అని చెప్తే మనోడు అంటే మే నీకు సరిగ్గా వినపడలేదు, యాక్చువల్లీ నేను MBBS అని చెప్పేటప్పుడు నీకు అక్కడ దాకా విన్నట్టున్నావు, నేను MBBS పూర్తిగా చదవలేదు మే, నేను ఇంకా డాక్టర్ కాలేదు, బయటకి ఎవరికన్నా చెప్తే అంతా నాకు అంతకేం తెలియదు అంటే నీకు తెలిసినంత కూడా నాకేం తెలియదు, తెలిసినంతే చేయలే అని చెప్పగానే ఈ అమ్మాయి టాబ్లెట్లు తెచ్చి ఆ టాబ్లెట్ తీసి 4 ఆవిడ నోట్లు వేస్తాడు. దీని తర్వాత నేను ఇంటికి వెళ్తాను, నీ కాలు బాగాలేదు కదా, దాన్ని బాగు చేయడానికి ఎక్విప్మెంట్ తెస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి అలాగే 4 రోజులు ఆడే ఉంటాడు. ఏడే గుర్తొస్తా ఉండదు ఈ సిచ్యువేషన్ అంతా. వెంటనే మళ్ళీ వస్తాడు. వచ్చి చూసేటప్పటికి టాబ్లెట్లు ఇచ్చిలా కూడా ఆవిడ చచ్చిపోయింది. వీడు ఓ మే నేను చెప్పాను కదా నేను డాక్టర్ కాదు మే, MBBS అని ఊరకన్నాను మే, జీవితంలో నేను ఫస్ట్ పీరియడ్ మాత్రం వెళ్ళలేదు, దాని తర్వాత ఎప్పుడు స్కూల్ గా బాగాలేదంటే నువ్వు భయపడమాకయ్యా, నువ్వు ఇచ్చిన టాబ్లెట్ల వల్ల ఆవిడ ఏం చచ్చిపోలేదులే, ఆవిడ నీ ఎప్పటి నుంచో బాగాలేదు అందుకే ఆవిడ చనిపోయింది, అంత మించి ఏం లేదులే, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా నా ప్రాస్థెటిక్ కాల్ అది కదా బాగు చేస్తావులే, ఎక్విప్మెంట్ ఏదో తెచ్చుకున్నావు కదా తీసి బాగు చేయంటే వాడు అది కాల్ తీసుకుని బాగు చేస్తా ఏదో అట్టదిడ్డంగా అట్టటైనా పని చేస్తుంది. అట్టట పని చేసి ఉన్న కాలు కూడా ఎగొట్టేస్తాడు వీడు. అమ్మ ఏమైంది అని చూస్తుంటే మొత్తం ఎగిపోయింది. అది కోపం వచ్చేసి ఏ చూడా నువ్వు ముందు నాకు MBBS స్పెల్లింగ్ చెప్పు, అట్లీస్ట్ అదన్నా నీకు తెలుసో లేదా నాకు కనుక్కోవాలి, నువ్వు చెప్పు నువ్వు అని అంటే వాడేమో అట్ట కాదు నేను MBBS దాకా వెళ్ళాను కానీ ఇది ఎలక్ట్రానిక్స్ నాకు సంబంధం లేదు, ఓకే నువ్వు గోల్ చేయ మాకు, ఓకే నీ పనులు ఏమైనా ఉన్నాయనుకో పనులన్నీ నేనే చేస్తాను, ఇవి ఆ కాలు పని చేయట్లేదు కదా, ప్లాస్టిక్ లెగ్ కూడా ఎగొట్టేసాడు ఎదవా. ఇప్పుడు ఓకే కదా నాకేం హ్యాపీగా అటు ఇటు తిరుగుతా ఉంటా అని చెప్పి ఇంక ఈడి చేతే ఏ ఇంటికి పోయినా ఈవిడ క్లీనింగ్ పని చేస్తుంది కదా, ఈడి చేతే చేయిస్తా ఉంటది అనమాట ఆ పనులలాగా. అలా వీడు కూడా వెళ్ళి ప్రతి చోట ప్రతి ఇంట్లో క్లీనింగ్ అవి చేస్తా ఉంటాడు. మనోడికి ఆ పెద్ద ఇంట్లో ఉండి అవి చేయడం కంటే ఇక్కడే బాగా నచ్చిందంట, అట్లీస్ట్ నేను ఏదో చేస్తున్నాను హ్యాపీగా ఉన్నాను ఫీలింగ్ వస్తుందంట. అలా ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ అమ్మాయి రోజు మంచి మంచి పనులు చేస్తూ జనాలకు ఫుడ్ పంచుతూ లేని వాళ్ళకి చూసుకుంటా ఉంటది. వీడికి చాలా బాగా నచ్చిందంట ఇవన్నీ, ప్రజలందరికీ హెల్ప్ చేయడం, ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటదంట. అప్పుడే మనోడు
మనోడికి లోపల నుంచి ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే అసలైన ధనవంతుడు అంటే ధనం ఉంటే ధనవంతుడు అయిపోయాడు. మనసు లోపల ప్రేమ, ప్రజలకు హెల్ప్ చేయాలనే భావాలు, ప్రేమానురాగాలు, ప్రేమ పావురాలు, ప్రేమ అనుబంధాలు వీళ్ళుంటేనే అసలైన అంటే ఇవి ఉంటేనే అసలైన ధనవంతులు అవుతారు. డబ్బున్న వాళ్ళు అసలైన ధనవంతులు కాదంటారు. ఏదో ఫిలాసఫీలు చెప్పమంటే రెడీగా ఉంటారు అంతా. ఇలా పనిచేస్తా ఒక రోజు డుచాన్ గారు ఉన్నాడు కదా, డుచాన్ వాళ్ళ ఇంటికే పోతాడు. డుచాన్ గారు వీడిని చూసి మన పాలు గడి చూసి పగలబడిన అవుతాడు పాలుగా. నేను నవ్వుతాను ఫీల్ అవ్వమాక కానీ నేను చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు మబ్బు మొహం వేసుకుని తిరుగుతా ఉంటావు, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు. నా ఇల్లు క్లీన్ చేయడానికి వస్తున్నావు అనగానే అంటే నువ్వు ఇలాగైనా హ్యాపీగా ఉన్నావు చాలుగా, నాకు అదే హ్యాపీగా. సర్లే కానీ నీకు ఓ మ్యాటర్ చెప్తాదా అని చెప్పి ఓ సీక్రెట్ మ్యాటర్ చెప్తాడు. అదేంటంటే వీడు కొంతమంది సైంటిస్టులతో కలిసి నార్వేలో ఏదో పెద్ద ప్లేస్ ఉంది, అక్కడ ఏదో విషయం జరగబోతుందంట. అక్కడికి వెళ్తే వీడికి అసలు డబ్బులు పిచ్చగా డబ్బులు వస్తాయి, మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి అదేదో చేద్దాం అని చెప్పి అంటాడు. వీడు ఓకే చెప్తాడు. ఈ మాటలన్నీ ఈ అమ్మాయి అప్పుడే వినేసి ఉంటది. వినేసాక ఈ అమ్మాయి నేను కూడా వస్తాను అని చెప్పి తెగ్గోలు చేసిద్ది. వెంటనే ఈ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడతాడు. వద్దు అసలు నువ్వు ఏదో తెలియని ప్లేస్ ఏదో వేరే ప్లేస్ లా ఉంది, చాలా ప్రాబ్లమ్స్ అవి వచ్చేలా ఉన్నాయి, నేనే పోతానని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి ఇందాకే కదా నిన్న సాయంత్రానికి అన్నావు కదా డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులంటే ప్రేమానురాగాలు, ప్రేమ పెంటలు అని చెప్పేదో చెప్పావు. ఇప్పుడేమో పెంటోళ్ళలాగా డబ్బుల కోసం వెళ్ళిపోతా ఉంటాను. ఇందా నేను వస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే ఓకే నువ్వు వస్తా అంటావు అంతే కదా, దానికి ఎందుకు ఇంత స్పీచ్, నీ ఇష్టం వచ్చే ఇద్దరం కలిసి డబ్బులు సంపాదించుకుందాం అని అంటాడు. అప్పుడే ఇంకా కట్ చేస్తే మనోడు, డుచాను, పాప వీళ్ళందరూ కలిసి ఇంకొంతమంది సైంటిస్టులు కూడా అందరూ నార్వే కలిసి బయలుదేరుతారు. అందరూ బుట్ట సైజు వాళ్ళేండి, పెద్ద బుట్ట సైజు షిప్ తీసుకుని పోతుంటారు. అక్కడ సైంటిస్టులు గోళ పనుల వల్ల బయలుదేరుతారు. వెళ్తూ ఉంటే అక్కడే ఒక షిప్, ఆ షిప్ లో మనోడికి డౌన్ సైజింగ్ కాన్సెప్ట్ ఆ సేవం తయారు చేసిల్లా ఇప్పుడు మెయిన్ సైంటిస్టులు ఉన్నారు కదా, అసలు ఇదంతా కనిపెట్టిన మెయిన్ సైంటిస్టులను కలుస్తాడు. మనోడు అడుగుతాడు ఏంటని సైంటిస్టులు కాదు మొత్తానికి అదే పెద్ద స్పీచ్ ఇచ్చారు కదా, ఆయిల్ వాడకాలు అవి ఇవి మొత్తం తగ్గిపోయా, పెట్రోల్ తెగవాడేస్తామని కాల్ చేసేది కదా, మంచికి తగ్గి ఉంటాయా అని అంటే అప్పుడే సైంటిస్ట్ ఏమో ఆయిల్ లేదు తొక్కలేదు, నువ్వు ఆగమయ్యా స్వామి, అసలు ఇది కాన్సెప్ట్ తెచ్చింది ఎందుకు, ఆయిల్ అయిపోయింది కదా, అయిపోయింది ఏమైంది, అది లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకుని బతుకుతాం, మూసుకుని ఇప్పుడు ఎలక్ట్రానిక్ అని చెప్పి వాడట్లా, నేను చేసింది బుడ్డగా చేసింది అందుకు కాదు మిమ్మల్ని, యాక్చువల్లీ గ్లేషియర్స్ అన్ని మంచుగడ్డలు గ్లేషియర్స్ అన్ని పగిలిపోతున్నాయి, దానిలో నుంచి మీథేన్ గ్యాస్ తెగ ప్రొడ్యూస్ అవుతుంది అంటార్క్టికా నుంచి, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, గట్టిగా ఇంకొన్ని సంవత్సరాల్లో మన భూమి మొత్తం మీథేన్ గ్యాస్ తో నిండిపోయి అందరూ కూడా చచ్చిపోతున్నారు, అట్లా జరగకూడదు అని చెప్పి నేను ఏదో సిరం తయారు చేశాను, మనుషులంతా బుడ్డకైపోతే ఆ మీథేన్ గ్యాస్ తక్కువగా ఉండే ఒక ప్లేస్ కి తీసుకెళ్లిపోయి అక్కడ ఉంచేసి మంచిగా గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంచి ఇంకొంచెం ఎక్కువ సంవత్సరాలు బతికేలా చేయడం ఇట్లాంటివేవో ప్లాన్ వేసాను. కానీ ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది ఒప్పుకుంటున్నారు డౌన్ సైజింగ్ అవడానికి, మిగతా వాళ్ళు అసలు చాలా మంది ఒప్పుకోవట్లేదు. దీనివల్ల భూమి నాశనం అయిపోతుందంటే మనోడేమో అబ్బో భూమి నాశనం అయిపోయింది అని మీకు అంత బాగా తెలిసినప్పుడు ఈ ఎదవ రేట్లేందుకు ఇంత పెట్టారు, అందరూ వచ్చి ఫ్రీగా చేయించుకోండి, అందరం బొడ్డలు అయిపోతాం, ఉన్న రిసోర్సెస్ తో మంచిగా ప్రశాంత బతుకుతాం ఇట్టామని చెప్పొచ్చుగా, అందరం బొడ్డకైపోతే సరిపోయాన్ని రిసోర్సెస్ బాగానే ఉన్నాయి పంచుకోవచ్చుగా, అట్ట వదిలేసి వచ్చే వాళ్ళందరినీ ₹1,00,00,000 తేండి, 70 లక్షలు తేండి, 80 లక్షలు తేండి, ఇంత తెమ్మంటే యానించి కొత్త అంతా, నాకు ఒక కొంప ఉంది ఆ కొంప మొత్తం అమ్మేసి వచ్చేసాను, మిగతా వాళ్ళంతా యానించి తెస్తారు, డబ్బులు సంపాదించడానికి ఇంత ఎదవేషాలు వేసి మళ్ళీ కాన్సెప్ట్ని చెప్తే ఎట్టయిద్ది అని అంటే సైంటిస్ట్ ఏమో నా శవం మొత్తం కార్పొరేట్ ఆఫీసులు కొట్టేసి వాళ్ళే తీసుకుపోయేదా, నేనేం చేయలేకపోతున్నాను, ఆ ప్రమేయం లేదు ఇందులో అంటాడు. తర్వాత పోయి అమ్మాయి చెప్తాడు, ఈ అమ్మాయి తెగ ఫీల్ అయితే వామ్మో భూమి నాశనం అయిపోతుంది చల్లగా చెప్తున్నావు వింటదా, ఇంకంటే ఇప్పుడు భూమి నాశనం అయిపోయింది అంతే కదా అని చెప్పి తెగ మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ ఎట్టగా భూమి నాశనం అయిపోతుంది కదా, ఇంక ఎలాగో వైఫ్ లేదు నాకు హస్బెండ్ లేడు, ఇంకా కాని చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి సకలక భూమి చేస్తారు. షిప్ లో సకలక భూమి అయిపోయింది. ఇంకా చాలా రోజుల పాటు అలా షిప్ వెళ్తా ఉంటది. వెళ్ళాక లాస్ట్ కి వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్ నార్వేలో వచ్చేసి ఉంటది. ఇక్కడ ఏదో కూడా చిన్న మనుషులు ఉంటే సేమ్ అలాంటిది, అంటే మొత్తం చిన్న మనుషులు ఉంటారు సపరేట్ గా, అది కాదు ఇది ఒక విలేజ్ అలా కనిపిస్తుంది. డెజర్ట్ ల్యాండ్ టైప్ లో మొత్తం క్లోజ్ చేసేసి ఒక అట్ట పెట్టి దాంట్లో క్లోజ్డ్ దాంట్లో బతుకుతున్నారు, సీల్ చేసేసారు వాళ్ళు ఉండడంలో. బట్ వీళ్ళు ఇక్కడ ఇలా కాదు, నేచర్ లో బతుకుతున్నారు, అంతా నేచర్ లో మెయిన్ ఆకాశంలో అడవిలో ప్రశాంతంగా పోతున్నారు, బుట్టబుట్టగా అయిపోయి. లిటరల్లీ చెప్పాలంటే ఒకే ఒక పాము, సింగిల్ పాము వస్తే సింగిల్ సిట్టింగ్ లో మొత్తం మింగేసిద్ది అనుకుంటా వీళ్ళందరినీ, లేదా ఒక గద్ద లిటరల్లీ ఒక చిన్న చేమ వచ్చినా సరే అందరినీ పొడి నవిలి తినేస్తాడేమో. ఎంత సైజు పెట్టుకొని నేను నేచర్ లో ఉంటాను ఆకాశం కింద ఉంటానంటే ఎట్టయితే ఎంత ఉండి ఇక్కడికి వస్తారు, మొత్తం చూస్తా ఉంటారు. అప్పుడే ఒక ఆంటీ వచ్చి మీకు అద్భుతమైన లొకేషన్ చూపిస్తా, దెమ్మ దేవిపోద్ది మీకు పద అని చెప్పి స్వరంగం లోపల దేశపోయిద్ది. ఆ స్వరంగం లోపలికి కిందకి డౌన్ సైడ్ వెళ్తామన్నమాట. 2 కిలోమీటర్ల పాటు పోతా ఉంటారు డౌన్ సైజ్, మళ్ళీ కిందకు పోతున్నారు. పోయేటప్పుడు చెప్పిద్ది ఇదే మనిషికి ఉన్న చివరి అవకాశం అని. నాకు అర్థం కాలేదంటే అంటే అర్థమైందిలే పదా అని చెప్పి దేశపోయిద్ది. వీళ్ళు లోపలికి ఒక గుంట తవ్వి గుహలా పెట్టి బంకర్స్ తయారు చేసి పెట్టారనమాట. బంకర్ లో ఆ బంకర్ లోపల ఇల్లులు ఉండడానికి తినడానికి ఎంతో మంది బతకడానికి అన్ని కట్టించి రెడీ చేసి పెట్టారు. బంకర్ లో ఎంతో మందికి కొన్ని వేల సంవత్సరాల పాటు అవసరమైన సామాన్లు అంతా ఇక్కడ ఉన్నాయి. మంచిగా మేకలో పందులు పెట్టి మేపతున్నట్టున్నది. ఏముందండి అట్ట ఒక కోడిని తెస్తే జీవితాంతం గుంపు మొత్తం తినొచ్చు ఇల్లు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే సైంటిస్ట్ చెప్తారులే పని, నేను చెప్తే బాగోదని చెప్పి తీసుకుపోయి సైంటిస్ట్ లో ముందు అందరు కూర్చోంటారు. చెప్తాడు ఇప్పుడు ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్లీ ఇదంతా నేను వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఎలాగో భూమి ఇంకొన్ని సంవత్సరాల్లో రాబోయే
కొన్ని సంవత్సరాల్లో ఆ మీథేన్ గ్యాస్ రిలీజ్ అయిపోయి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి ఉన్న ఆయిల్ మొత్తం అయిపోగొట్టి కంపు అయిపోద్ది. పెంట చేసుకుని మనుషులే తన్నుకొని చచ్చిపోతారు. ఈ చైనా అమెరికా ఈ ఎదవలు ఇద్దరు తన్నుకొని భూమి మొత్తం నాశనం చేసేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమందరం ఆ బంకర్ లోపలికి వెళ్ళబోతున్నాం. దాదాపు కొన్ని అంటే 8,000 సంవత్సరాల పాటు ఆ బంకర్ లోపలే ఉంటారంట. అంటే 8,000 సంవత్సరాల పాటు వీళ్ళు బతుకుతారని కాదాడా, దీని తర్వాత వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అని చెప్పి అలా పుడతా ఉంటారు. 8,000 సంవత్సరాల పాటు మేమందరం అలా బంకర్స్ లోపలే ఉంటాం. 8,000 సంవత్సరాలకి ఏమైంది, భూమి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు పట్టిద్ది, కొంచెం ఎక్కువే పట్టిద్ది, మనం అంత ఈజీగా వదిలేము. కొన్ని సంవత్సరాలు బతికి లాస్ట్ చచ్చిపోతాను ఎంత కాదని ఎదవేషాలకి. చచ్చిపోయిన తర్వాత ఏమైంది, మనుషులు లేకపోతే ఏం జరిగింది, భూమి అసలు ఎంజాయ్ చేసిద్ది. ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండదు భూమికి అప్పుడు తెలిసిద్ది. డిస్కో డాన్స్ చేసిద్ది నన్ను అడిగితే భూమి. అప్పుడు ఏమైంది, మనుషులు క్రియేట్ చేసిన బ్రిడ్జ్లు అవి అంతా నాశనం అయిపోతాయి, మొత్తం అడివి అయిపోయింది, మొత్తం నేచర్ తో నిండిపోయింది, గ్లోబల్ వార్మింగ్ పోయింది, చెట్లు మొక్కలు వస్తాయి, అంటార్టికా కొండలు మళ్ళీ ఫామ్ అవుతాయి, హ్యాపీగా ఉంటది భూమి. 8,000 సంవత్సరాలకి భూమి మళ్ళీ ప్రశాంతంగా హ్యాపీగా ఉందిగా అని తెలిసే టయానికి మళ్ళీ మనం అందరం వచ్చి భూమిని గబ్బు చేద్దాం. ఫస్ట్ నుంచి గబ్బు చేద్దాం. అప్పుడు దాకా మనం బంకర్లోనే దాక్కుంటాం. హ్యూమానిటీని ఇలాగే కాపాడుకోవాలి. అది 8,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయింది. ఇదంతా విన్నాక పాలుగాడు ఓకే ఈ భూమి మీద నేను బతుకున్నది ఇందుకేనేమో, ఈ భూమి కోసం నా వంతు సాయంగా నేను కూడా మీతో పాటు వచ్చేస్తా అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. చెప్పాడుగా మనిషి యొక్క కర్తవ్యం మానవత్వాన్ని మనుషులను కాపాడాలని. వెళ్ళి విషయం ఈ అమ్మాయి చెప్పేస్తాడు. ఈ అమ్మాయి మొత్తం విన్నాక అంటే నిన్న మన ఇద్దరి మధ్య జరిగింది భూమి శాఖలాగా మొత్తం తూచు అనుకుంటున్నావా, జుజుబీనా నీకు అదంతా లవ్ అనుకున్నాను, కొవ్వు బట్టి చేసావంట నువ్వు, నాతో పాటు మొత్తం ఎంజాయ్ చేస్తాం అనుకున్నావు మన ఇద్దరం. అప్పుడు మనోడు ఈ అమ్మాయితో ఇదంతా జస్ట్ మట్టి అండి, ఇది మట్టి, మానవత్వం కాపాడాలి, మట్టితో మనకి ఎందుకు అంటాడు, మట్టి నోట్లో పెట్టుకోక పనికి మనోడు పో ఎలుపో, ఇంకా ఎందుకున్నావు ఎలుపో అని చెప్పి అంటది. వీడి ఫ్రెండ్ కూడా మానవత్వం కాపాడడం లోపలే పోవాల్సిన పని లేదు, బయట కూడా మనుషులు దరిద్రంగానే ఉన్నారు, ఈడ కూడా మనుషులు కాపాడొచ్చు అంటే నేను పోతా అంటే సరే పోదాసామంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళంతా చిట్ట చివరిగా సూర్యుడిని చూసుకుంటారు. ఇంకా బంకర్ లోపలికి వెళ్తే ఓపెన్ లేదు కదా, వీళ్ళనైతే జీవితంలో మళ్ళీ చూడం కదా, అర్ధాంతంగా ఒక్క గాలి వస్తే జీవితంలో వీళ్ళు ఎవరు మళ్ళీ ఎవరికి కనిపించడు అనుకుంటా. గాలి అయితే వాళ్ళండి. ఇప్పుడైతే వీడు వాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్ భూమి శాఖలాగా గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పేస్తాడు. బాయ్ చెప్పి అలా బంకర్ లోపల నుంచి పోతా ఉంటాడు. బంకర్ నుంచి అలా నడుచుకొని పోతా ఉంటే సూట్ కేసులు తీసుకొని అందరు చెప్పే మాటలు, వాడి గర్ల్ ఫ్రెండ్ వాడి బుచ్చగాడు ఫ్రెండ్ గారు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తా ఉంటాయి. అప్పుడు అనిపించింది వాడికి జీవితం అంటే జీవించడం కాదు జీవితాన్ని ఇవ్వడం అని వాడికి అర్థం అయిపోద్ది. అంటే వాడు ఏమన్నాడు తెలియదు, నేనైతే నోటుకొచ్చి చెప్పేశాను. సో ఇట్లా జీవిద్దాం వీడు బయటకు వచ్చేసి నేను నీతో జీవిద్దాం అనుకుంటున్నాను. ఆడికి వెళ్ళి నేను పీకేదే ఉంది, ఇప్పుడు ఏడుందా నేను పీకేది ఉంది, ఏడుందా నేను పీకేదేం లేదు మే. సో నేను చాలా క్లారిటీగా ఉన్నాను, అందుకే పీకేది ఏదో నిన్నే పీకుదామని చెప్పి వచ్చేసాను. నువ్వు హ్యాపీ నేను హ్యాపీ, వాళ్ళందరూ బంకర్లో కట్ట వెళ్ళిపోతానంట. ఆడత అయిపోయిందండి. అట్ట కాదండి, దీని తర్వాత ఏమైందో చూపిస్తే ఇంకా బాగుంటది. 8,000 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలిస్తే అప్పుడు అదిగిపోయేది, ఏమైందో భూమికి అది తెలిస్తే బాగుండేది. బట్ ఏడదైతే సినిమా అయిపోయింది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.